ఎండు కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్తో గర్జలు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం ఎండు కొబ్బరిని ఇట్లా గ్రైండ్ చేసుకొని కొలుచుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి పొడి ఉంటే ఇక్కడ 1.5 కప్పు చక్కెర వేసుకొని చక్కెరని కూడా గ్రైండ్ చేసి ఎండు కొబ్బరిలోనే వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి ఇలాచీ పౌడర్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకా నెయ్యిలో బాదాము ఇంకా కాజును కూడా కొంచెం వేయించుకోవాలి. దీంట్లోకే 1/4 కప్ అంత రవ్వ వేసి, బొంబాయి రవ్వను వేసి అది కూడా వేయించాలి. మైదా పిండిలో వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ పోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మనం చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో సేమ్ అట్లాగే తడుపుకొని పక్కకు పెట్టేయాలి. తర్వాత ఈ పిండితో మనం పూరీలాగా చేసుకోవాలి. ఇంకా దాంట్లోకి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, అది వేసేసి ఇంకా మైదా పిండిలో కొంచెం నీళ్లు వేసి పత్తి వేసి ఇట్లా మనం కార్నర్స్కి అంటించుకున్నామంటే మనకి ఇది తొందరగా అతుక్కుంటుంది. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించి ఇంకా ఇట్లా గర్జలు గీకే దాంతో ఇట్లా గీకేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మనకి కజ్జికాయలు, గర్జలు రెడీ.